కలియుగ కల్పవృక్షం. కొండపాలెంలోని గోవిందుడు నా అన్నవాళ్ళు లేని అనాథ. అతడు ఒకనాడు బతుకు తెరువు కోసం బయలుదేరి రాఘవాపురం సమీపించేసరికి బాగా అలసిపోయాడు. ఊరి పొలిమేరలో ఉన్న గ్రామదేవత గుడి ముందు కాసేపు సేద తీరడానికి కూర్చున్నాడు. కొంతసేపటికి గుడి పూజారితో మాటలు కలిశాయి. గోవిందుడు పని వెతుక్కుంటూ ఆ ఊరు వచ్చాడని గ్రహించిన పూజారి, సమయానికి వచ్చావు. బావిలో నీళ్లు తోడి గుడిని శుభ్రం చేయడానికి మనిషి కోసం చూస్తున్నాను. నువ్వు ఆ పనులు చేశావంటే నెలకు 2 వరహాలు జీతం అన్నాడు. ఊళ్ళో అడుగు పెట్టగానే పని దొరికింది. ఎందుకు కాదనడం? ఇంతకన్నా మంచి పని దొరికే వరకు ఇక్కడే ఉందాం అని ఆలోచించిన గోవిందుడు అందుకు సరేనన్నాడు. రోజూ ఉదయం బావిలో నీళ్లు తోడి గుడి వాకిలి కడిగేవాడు. గుడి ఆవరణలో చెట్లకు నీళ్లు పోసేవాడు. సాయంత్రం ఆవరణ అంతా నీళ్లు చల్లి చల్లబరిచేవాడు. జీతంతో పాటు 2 పూటలా ప్రసాదం దొరికేది. రాత్రి సమయంలో గుడి అరుగు మీదనే పడుకునేవాడు. అంతా బాగానే ఉంది. కానీ గుడికి వచ్చే కొత్త దంపతులను చూసినప్పుడు అతడు తను పెళ్లి చేసుకోవాలని, ఒక ఇల్లు కట్టుకొని సంతోషంగా జీవించాలని కలలు కనేవాడు. ఇది ఇలా ఉండగా దేవీరాత్రుల సందర్భంగా గుడిలో పురాణ కాలక్షేపానికి ఒక పండితుడు వచ్చాడు. ఆయన ఒకనాడు కథ చెబుతూ కల్పవృక్షం గురించి ప్రస్తావించాడు. కల్పవృక్షం కోరిన కోరికలను తీరుస్తుందని చెప్పాడు. పఠనం పూర్తి చేసి పండితుడు విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో గోవిందుడు ఆయన దగ్గరికి వెళ్ళి నమస్కరించి, ఆ కల్పవృక్షం ఎక్కడ ఉంటుందో చెప్పగలరా స్వామి అని అడిగాడు. అది దేవలోకంలో ఉంటుంది అన్నాడు పండితుడు. అరెరే, అది భూలోకంలో ఉండదా అని అడిగాడు గోవిందుడు ఆశాభంగానికి లోనైన వాడిలా. ఎందుకు ఉండదు? ఉంటుంది. దాన్ని కలియుగ కల్పవృక్షం అంటారు అన్నాడు పండితుడు. అది ఎక్కడ ఉంటుందో మీకు తెలుసా స్వామి, చెప్పండి అని అడిగాడు గోవిందుడు ఆతురతగా. అది నాకు స్పష్టంగా తెలియదు నాయనా. అయినా పడమటి కొండల దిగువన ఉన్న ఇంద్రాద్రి సమీపంలో ఉన్నట్లు పెద్దలు చెప్పగా విన్నాను. అది అనునిత్యం పుష్ప ఫలభరితమై ఉంటుందట అన్నాడు పండితుడు. తాను ఎంతో కాలం గుళ్ళో నీళ్లు తోడినా రెక్కల ముక్కలు కావడం తప్ప తన కోరికలు తీరవు. అందుకని తెగించాలి, తప్పదు. కలియుగ కల్పవృక్షం జాడ వెతకాలి, తన కోరికలు తీర్చుకోవాలి అని నిర్ణయించుకొని మరునాడు వేకువజామున లేచి ఎవరికీ చెప్పా పెట్టకుండా పడమటి కొండలకేసి బయలుదేరాడు. 5 రోజుల ప్రయాణం తరువాత వాడు పడమటి కొండల దిగువ భాగానికి చేరాడు. అక్కడ ఒక చిన్న గుడిసె, దాని చుట్టూ సాగు చేయబడుతున్న మామిడి చెట్లు ఉన్నాయి. చెట్లకు పాదులు తీస్తూ ఒక రైతు, ఆ పాదుల్లో నీళ్లు పోస్తూ 2 ఆడవాళ్లు కనిపించారు. వాళ్ళు చూడటానికి తల్లి కూతుళ్ళులా ఉన్నారు. గోవిందుడు రైతు దగ్గరికి వెళ్ళి, అయ్యా, నేను చాలా దూరం నుంచి వస్తున్నాను. పడమటి కొండల్లో కలియుగ కల్పవృక్షం ఉందని పురాణ పండితుడు చెప్పగా విని దాన్ని వెతుక్కుంటూ వచ్చాను. దాని జాడ నువ్వేమైనా చెప్పగలవా? చూస్తుంటే చాలా కాలంగా మీరు ఇక్కడే ఉన్నట్లున్నారు అన్నాడు. రైతు తల పైకెత్తి చూసి నిట్టూర్చి, నేను ఒకప్పుడు కలియుగ కల్పవృక్షాన్ని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చిన వాణ్ణే. ఎంత వెతికినా దాని జాడ కనిపించలేదు. ఇప్పుడు నువ్వు వచ్చావు గనుక ఇక ఇద్దరం కలిసి వెతుకుదాం. కనబడిందంటే 2 కోరికలు తీరుతాయి. అంతవరకు మామిడి తోట సాగులో నువ్వు సాయపడాలి. నీ శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది, సరేనా అన్నాడు. ఎక్కడా నీళ్లు తోడే పనేనా? అయినా కల్పవృక్షం వెతకడమే తోడు వస్తానంటున్నాడు కదా అనుకుని గోవిందుడు అందుకు సరే అన్నాడు. ఆ రోజు నుంచి రైతుతో కలిసి వాగు నుంచి బొక్కెనతో యాతం వేసి మామిడి చెట్లకు నీరు పారించడం, తీరిక సమయంలో అడవిలోకి వెళ్ళి కలియుగ కల్పవృక్షాన్ని వెతకడం చేసేవాడు. ఇలా 2-3 ఏళ్ళు గడిచిపోయాయి. కానీ కల్పవృక్షం జాడ కనిపించలేదు. గోవిందుడు రైతు కుటుంబంలో ఒకడుగా కలిసిపోయాడు. ఆ 7 మామిడి చెట్లు పూత కాసి తొలికాపు విరగ కాసాయి. పళ్ళు తింటే చెప్పలేనంత తీయదనం. ఒకనాడు పళ్ళ వ్యాపారి ఒకడు సేవకుడితో కలిసి రాజధానికి వెళుతూ మామిడి తోట వద్ద కాసేపు విశ్రాంతిగా ఆగాడు. రైతు అతనికి తినడానికి 2 మామిడి పళ్ళు ఇచ్చాడు. ఆ పళ్ళ రుచి చూసిన వ్యాపారి, ఈ కాపంతా నాకు ఇచ్చేయి, నువ్వు అడిగినంత డబ్బు ఇస్తాను. వీటిని రాజుగారి అంతఃపురానికి పంపిణీ చేసి నేను కొంత లాభం గడిస్తాను అన్నాడు. రైతు తన కష్టానికి తగ్గ ఫలితం లభించిందని సంతోషంతో అలాగే అన్నాడు. వర్తకుడు రైతు అడిగిన దానం ఇచ్చి 2-3 బండ్లతో వచ్చి పళ్ళను దించుకుపోగలనని చెప్పి వెళ్ళాడు.
తన కష్టానికి రెండింతల ఫలితం లభించేసరికి రైతుకు చాలా ఆనందం కలిగింది. ఆయన పక్కనే నిలబడ్డ గోవిందుడితో, "ఈ ఫలితంలో నీకు భాగం ఉన్నది" అంటూ కొంత డబ్బును గోవిందుడి చేతిలో పెట్టాడు. గోవిందుడు సంతోషపడకుండా, "ఈ డబ్బుతో నా కోరికలు తీరవు. కల్పవృక్షం జాడను ఇంతవరకు నువ్వు చూపలేకపోయావు" అన్నాడు నిష్ఠూరంగా. "కల్పవృక్షం జాడ నీకు ఇప్పుడే కనబడింది. అయితే నువ్వే దాన్ని గమనించలేదు" అన్నాడు రైతు. "కల్పవృక్షమా? ఎక్కడా?" అని అడిగాడు గోవిందుడు ఆతృతగా. "కల్పవృక్షం అంటే కోరికలు తీర్చేదే కదా. నువ్వు చెట్లకు నీళ్లు పారించావు. అవి నీకు డబ్బిచ్చాయి. ఈ డబ్బులతోనే నీ కోరిక తీరకపోవచ్చు. అయితే ఇలాగే కష్టపడ్డావంటే క్రమంగా నీ కోరికలన్నీ నెరవేరుతాయి. ఇప్పుడు ఇవి కల్పవృక్షాలే కదా. వాటిని మనం ప్రేమగా పెంచుకుంటే అవి మన కోరికలన్నిటినీ తీరుస్తాయి" అన్నాడు రైతు. "అయితే నువ్వు కల్పవృక్షం కోసమే ఇక్కడికి వచ్చాననడం, దాని జాడ చూపిస్తాను అనడం అంతా అబద్ధమన్నమాట" అన్నాడు గోవిందుడు. "అవును. అయినా నిన్ను మోసం చేయాలన్నది నా ఉద్దేశం కాదు. నేను నీలాగే వయసులో కష్టపడకుండా పైకి రావాలని గాలిలో మేడలు కట్టి తెలియని వ్యాపారాలెన్నో చేసి తండ్రి ఇచ్చిన ఆస్తిపాస్తులను కరగదీశాను. అంతా అయిపోయాక కానీ నిజం తెలిసి రాలేదు. ఆ తరువాత కాయకష్టాన్ని నమ్ముకున్నాను. నువ్వు నాలాంటి వాడివని తెలిసాక నిన్ను దారిలో పెట్టాలని, శ్రమ విలువ నీకు తెలియజేయాలని అబద్ధం చెప్పాను" అన్నాడు రైతు. గోవిందుడు నివ్వెరపోయి మరేమీ మాట్లాడలేకపోయాడు. ఇంతలో గుడిసెలో నుంచి వెలుపలికి వచ్చిన రైతు భార్య, "ఇంకా ఎందుకు విషయం దాస్తావు? మనసులో ఉన్నది చెప్పరాదూ?" అన్నది భర్తతో. రైతు తల పంకించి, "గోవిందూ, ఇక నువ్వు ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. మాతోనే ఉండు. నీకు సమ్మతమైతే మా కూతురినిచ్చి పెళ్లి చేస్తాం. ఇక మీదట నువ్వు పనివాడివి కాదు, యజమానివి" అన్నాడు. గోవిందుడు కొంచెం సేపు ఆలోచించి సరే అన్నాడు. ఆ విధంగా అతడి తొలి కోరిక నెరవేరింది. ఇంటిల్లిపాది కష్టం ఫలించడంతో మరికొంత కాలానికి గోవిందుడు తోట మధ్య చిన్న ఇల్లు కట్టుకున్నాడు. రెండో కోరిక నెరవేరింది. పిల్లా పాపలతో హాయిగా బతకసాగాడు. కథ కంచికి మనం ఇంటికి.